శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డునున్న పొట్టి శ్రీరామమూర్తులు కూరగాయల మార్కెట్ ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడికి వచ్చి ఏవైనా వస్తువులు కొనాలంటే కొనుగోలుదారులకు, విక్రయించే వ్యాపారస్తులకు మాత్రం దినదిన గండంగా జీవనం సాగించే పరిస్థితి. చరిత్ర కలిగినటువంటి ఈ పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయాల్లో మాత్రం మొత్తం 180 షాపులు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 100 షాపులు మాత్రమే కొనుగోలుదారులతో షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. తక్కిన 80 షాపులు కూడాను పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. 2 ఫ్లోర్లు చెప్పున్న 5 బ్లాక్లు నిర్మించారు. కింద షాపులు కూడా పూర్తి స్థాయిలో వ్యాపారాలకు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ మాత్రం గంజాయి బ్యాచ్ మద్యం సేవిస్తూ ఈ పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయం మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది అన్న విషయం తెలిసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాత్రం నిన్న ఈ మార్కెట్ను ప్రక్షాళన దిశగా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇక్కడ పర్యటించే క్రమంలో మాత్రం ఇక్కడ అడుగడుగున కూడా వ్యాపారులు చెప్పినటువంటి సమస్యలు మాత్రం ఏకరవు పెట్టుకున్నారు. మరోవైపు చూస్తే కనుక కొనుగోలుదారులు కూడాను లోపలికి ద్విచక్ర వాహనాలతో వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పార్కింగ్ అందుబాటులో ఉన్న పార్కింగ్ అంతా కూడాను ఆక్రమణ గురి కావడంతో మాత్రం ఈరోజు కొనుగోలుదారులు పెద్ద మార్కెట్కి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. నిన్న ఎమ్మెల్యే ఎందుకు వినియోగం నోచుకున్నటువంటి ఏవైతే బ్లాక్లు ఉన్నాయో ఆ బ్లాక్లను పరిశీలించేందుకై ఈ పై అంతస్తుకు రావడం జరిగింది. ఇలా చూస్తుంటే కనుక పూర్తిగా కనీసం అంటే మౌలిక మెయింటెనెన్స్ కూడా లేకుండా పోయింది అనడానికి ఇక్కడ మద్యం సీసాలు, అదేవిధంగా ఇక్కడ గంజాయి బ్యాచ్ తాలూకా వ్యవహారం మాత్రం నిన్న బట్టబయలైంది. ఇలా పై అంతస్తుకు వచ్చిన ఆయన మాత్రం ఇక్కడ ఈ షాపులన్నీ ఎందుకు ఖాళీగా ఉన్నాయి, కార్పొరేషన్ అధికారులు ఈ షాపులను ఎందుకు వ్యాపారస్తులకు అందుబాటులో తేవడం లేదు, వినియోగదారులు మాత్రం లోపలికి రావాలంటే ఎందుకు భయపడుతున్నారు, పార్కింగ్ సదుపాయం ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, మరోవైపు చూస్తే సరుకులు తెచ్చేందుకు మాత్రం వారు చేసినటువంటి ప్రయత్నంలో ఏవైతే పెద్ద వాహనాలతో సరుకుల్ని లోపల డంప్ చేసుకోవాలో ఆ వాహనాలు కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి ఒక అసౌకర్యమైనటువంటి ఈ పెద్ద మార్కెట్ దుస్థితిని మాత్రం ప్రక్షాళన చేసే దిశగా ఆయన చేసిన ప్రయత్నంలో చూస్తే కనుక ఈ వ్యాపార సముదాయమా లేకపోతే ఏదైనా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ని తలపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తున్నాం గంజాయి బ్యాచ్కి అడ్డగా ఉంది. నిన్న ఇక్కడికి వచ్చినటువంటి గొండు శంకర్ ఎమ్మెల్యేకి మాత్రం విస్మయం చెందే దృశ్యాలు మాత్రం ఆయన కంటపడడం జరిగింది. పైనకి వచ్చి ఈ రూములు పరిశీలించే క్రమంలో ఆయన మాత్రం ఇక్కడ ఒక 2 అపరిచితులు కూర్చొని గంజాయి సేవిస్తున్నారు. ఈ విషయాన్ని చూసిన ఆయన వెంటనే 1 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వెంటనే వచ్చి ఇక్కడే గంజాయి సేవిస్తున్నటువంటి 2 యువకులు మాత్రం పట్టుకోవడం జరిగింది. ఈ వ్యాపార సముదాయంలో మాత్రం సుమారు 180 షాపులు ఉన్నాయి. షాపులన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కమర్షియల్గా కార్పొరేషన్కి ఆదాయం తెచ్చిపెట్టే ఇటువంటి పెద్ద మార్కెట్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా కనీసం వినియోగదారులకు అందుబాటులో రావాల్సిన షాపులు షట్టర్లు వేసి ఎందుకు వినియోగానికి నోచుకోకుండా షాపులు మాత్రం ఉంచడానికి బట్టి మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు పనితీరును కూడాను తప్పుపట్టారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ఎందుకు వ్యాపార సముదాయానికి వినియోగదారులకు రావడానికి కూడాను అవకాశం లేనటువంటి ఈ పరిస్థితులను ఎందుకు ప్రక్షాళన చేయట్లేదని చెప్పి కార్పొరేషన్ అధికారుల వ్యవహార శైలిని కూడా తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మార్కెట్ ప్రతిష్టను భంగం కలిగించకుండా ఉండేందుకు మాత్రం అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. కొనుగోలుదారులు మాత్రం నిర్భయంగా వచ్చి ఇక్కడ తమ సామాన్లు కొనుక్కోవడానికి అవసరమైన చర్యలు చేపడతాం. మరోవైపు చూస్తే కనుక వ్యాపారస్తులు కూడాను ఇక్కడ గంజాయి బ్యాచ్ వచ్చి వారిని బెదిరింపులు పాల్పడడం, మార్కెట్లో కత్తులతో వచ్చి రాత్రిపై షాపులు ధ్వంసం చేసి ఈ పరిణామాలన్నీ కూడా పొట్టి శ్రీరామమూర్తి పెద్ద మార్కెట్లో షాపుల నిర్వహణ మాత్రం మాకు చాలా భయంగా ఉంది. దినదినంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నుండి తమని బయటపడని చెప్పి ఎమ్మెల్యేకి ఏకరవ పెట్టుకున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక పెద్ద మార్కెట్కి వచ్చి నిర్భయంగా అంటే అవసరమైనటువంటి సామాన్లు కొనుక్కొని వెళ్ళే వినియోగదారులు కూడాను ఈరోజు భయపడే పరిస్థితి నెలకొన్న పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయాన్ని మాత్రం ప్రక్షాళన తీసుకు ఎమ్మెల్యే అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గంజాయి బ్యాచ్ని చూసిన తర్వాత మాత్రం ఆయన అవాక్కయ్యారు. చూస్తే కనుక వారు గంజాయి సేవించి ఉన్న క్రమంలో వారు పట్టుకునే ప్రయత్నంలో కూడా పరిగెట్టేందుకు వారు పెనుగులాట కూడా జరిగింది. వాళ్ళు వెనక వచ్చిన మనుషులు మాత్రం వాళ్ళిద్దరినీ పట్టుకొని 1 టౌన్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే కనుక ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పొట్టి శ్రీరామమూర్తి కూరగాయల మార్కెట్ అడ్డాగా మారింది అన్నటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. డంపింగ్ యార్డ్ని తలపిస్తున్నటువంటి ఈ వ్యాపార సముదాయం ఎక్కడ కూడాను కోవిడ్ తర్వాత వ్యాపారాలన్నీ రోడ్డుపైకి వచ్చినటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం మాత్రం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రం ఇటు
వర్తకులకు అదేవిధంగా వినియోగదారులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రక్షాళన చేయాలి. నిర్భయంగా వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారాలకు భరోసా కల్పించాలి. మరోవైపు కొనుగోలుదారులు లోపలికి ద్విచక్ర వాహనంపై వచ్చి సామాన్లు కొనాలన్నా కూడాను భయపడే పరిస్థితి. పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాలను కూడా ఆక్రమించడం, షాపుల్లో వ్యాపారాలు కాకుండా షాపు అంగట్లోకి వ్యాపారాలు రావడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు కూడా పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయానికి ఉన్నటువంటి ఈ మంచి పేరును మాట చెడగొట్టేందుకు చేస్తున్నటువంటి ఈ ఆకతాయిలు మాత్రం ఎట్టి పరిస్థితులను శిక్షిస్తారు. ఇక్కడ మాత్రం షాపు యజమానులు కూడాను ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదులైనా కూడా తనకు చేయాలని చెప్పి ఎమ్మెల్యే కూడా వారికి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మాత్రం పొట్టి శ్రీరామమూర్తి కూరగాయల మార్కెట్లో మాత్రం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో ఇటు వ్యాపారస్తులతో కొనుగోలుదారులకు మాత్రం దినదినగండ నూరే లాయిష్గా మారే పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నుండి వారికి భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే నేను చేసినటువంటి ఈ సందర్శన మాత్రం వారికి మునుముందు రోజుల్లో మాత్రం మంచి వ్యాపారాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వచ్చి సరుకులను డంప్ చేసుకునేందుకు ఉన్న గోడాల్లో కూడా అంటే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారస్తులు కూడా తమ సామాన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ గంజాయి బ్యాచ్ అదేవిధంగా తాగుబోతులు మాత్రం ఎట్టి పరిస్థితులు మార్కెట్లో ఉండకుండా చేసేందుకు ఆయన మాత్రం ఒక వ్యూహాత్మక వ్యవహరిస్తున్నారు. పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయానికి మాత్రం ఉన్నటువంటి ఆ పేరుని చెడగొడుతున్నట్టు వీరందరినీ కూడా కఠినంగా శిక్షి వ్యాపారస్తులు నిర్భయంగా వ్యాపారం చేసుకునే విధంగా వినియోగదారులు వచ్చి ఇక్కడ కొనుగోలుదారులు తమ వస్తువులు కొనుక్కునే విధంగా ఒక భరోసా కల్పించే ప్రణాళిక మాత్రం రూపొందిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని మాత్రం ఆయన తీవ్రంగా తప్పట్టారు. ఈ విషయంలో మాత్రం కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే సుమారు 100 షాపులు ఈ రోజు ఎవరైతే వ్యాపారస్తులు అందుబాటులో లేకుండా పోయినా వాటన్నిటిని కూడా అందుబాటులో తెచ్చి ఇక్కడ మాత్రం వ్యాపార సముదాయాన్ని పూర్తి స్థాయిలో అంటే వ్యాపారం జరిగే విధంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఇచ్చిన భరోసా మాత్రం వ్యాపారస్తుల్లో ఒక మంచి రోజులు వస్తాయని ఆశాభావం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పొట్టి శ్రీరామమూర్తి వ్యాపార సముదాయం నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.